75 plus entrepreneurs. Student exchange program, internship abroad, KL, deemed to be university. ప్రస్తుతం మనం ఎంపీ రఘురామకృష్ణరాజు గారితో ఉన్నాం. ఆయన రఘురామకృష్ణరాజు కంటే త్రిబులార్గా అందరికీ సుపరిచితం. ప్రస్తుతం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మీ అమ్మాళ్ళు మీ కార్యకర్తలు కోరుకుంటున్నారు మీరు పోటీ చేయాలని, చాలామంది వస్తూ ఉంటున్నారు మీ కార్యాలయానికి, వారికి ఏం చెప్పబోతున్నారు? అంటే నేనైతే ప్రస్తుతానికి నిన్న అదే చెప్పా, కూటమి అభ్యర్థిగా అవకాశం ఉంటుందనే అనుకుంటున్నా. గతంలో అయితే పూర్తి విశ్వాసం ఉండేది. చాలామంది చెప్పింది ఏంటి, మరి ఈ పార్టీలో సభ్యత్వం లేదు కదా, ఈ పార్టీలో సభ్యత్వం లేదు కదా అని. నేను 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల నుంచి చెప్తున్నా, నేను కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. వాళ్ళ సమక్షంలో కూడా చెప్పా. అబ్జెక్షన్ ఉంటే మీకు మా దగ్గర మరి ఇంకా జాయిన్ అవ్వలేదు కదా అని అడుగుంటే అదో రకం. ఎవరో అడగల. ఎందుకు అడగలేదో కారణం అందరికీ తెలుసు. అడగాల్సిన అవసరం లేదు కాబట్టి అడగలేదు. బట్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మరి అటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఒక వ్యక్తి ప్రోద్బలంతో. ఆ వ్యక్తి ఎవరో మళ్ళీ మళ్ళీ చెప్పుకోకల్లా. సో ఇది టెంపరీగా ఆపగలిగాడు అని నేను అనుకుంటున్నా. అంటే నన్ను నేను సమాధానం చెప్పుకుంటున్నానని కూడా మీరు అనుకోవచ్చు. బట్ అసలు పర్మనెంట్గా ఆపగలిగితే ఈ కూటమి మీద అతని నీడ చాలా ఎక్కువగా ఉంది అని అనిపిస్తే, అది జనాలకు కూడా అనిపిస్తే అది మంచి పరిణామం కాదేమో. తాజాగా మీరు తాడేపల్లిగూడెం సభలో కూడా చెప్పారు, నర్సాపురం నుంచి నేనే పోటీ చేస్తానని. మీరు చెప్పగానే కార్యకర్తలు అందరూ కూడా చాలా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యి, మీ అభిమానులకు మీ కార్యకర్తలకు ఎప్పుడు శుభవార్త చెప్పబోతున్నారు? అదే శుభవార్త అంటే ఏంటి? నేను పోటీ చేయటం, కూటమి తరపున మీరు పోటీ చేయడం కూటమి తరపున. అదే నేను ఇంకా అయితే ఆశిస్తున్నా, తప్పకుండా 2-3 రోజుల్లో కూటమి తరపున ఈ జనాల్లో ఉన్న రియాక్షన్ నాట్ ఓన్లీ ఒక నర్సాపురంలో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఊహించని దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ స్థాయిలో రియాక్షన్ ఉంది. ఇలాగా ప్రశ్నించే గొంతుకుని అందరూ కలిసి నొక్కేయటం అనేది చాలా తప్పు అని చెప్పి ఏ పార్టీలో సభ్యులు ఆ పార్టీ వాళ్ళకు చెప్తున్నారు. చూద్దాం, మరి నా మాట కాకపోయినా వాళ్ళ పార్టీ సభ్యులు మాట్లాడినా ఆ కూటమి పార్టీలు విని సరి చేసుకుంటాయని నేను అనుకుంటున్నా. రఘురామకృష్ణరాజు నాకు అత్యంత సన్నిహితుడు, నాకు చాలా దగ్గర బంధువు, ఆయన నాకు సహకరిస్తాడని శ్రీనివాస్ వర్మ చెప్తున్నారు. ఇప్పుడు నేను పోటీ చేస్తానని అనుకుంటున్నా, వాళ్ళు రికన్సైల్ అవుతారని. నో డౌట్ శ్రీనివాస్ వర్మ క్లోజ్ నాకు. మీరు ఎప్పుడు చూసినా మా ఇంటి దగ్గర ఉండేవాడు ఆయన. మీరు గతంలో ఇలా కెమెరాలు పెట్టి తీసుకొచ్చినప్పుడు, ఇప్పుడు అభ్యర్థి అయిపోయాడు. బట్ అదర్వైజ్ ఇక్కడ నా పక్కన ఉండేవాడు తను. సో అంచేత అతను నాకు సన్నిహితుడు అనే మాట నిజం, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు జగన్పై పెట్టిన కేసులో 1వ తారీఖున ట్రయల్కి రానున్నాయి. ఎందుకు ఇంత దీంట్లో ఎక్కువ పెండింగ్ పడుతున్నాయి అనుకోవచ్చు కేసు? జగన్ మీద పెట్టిన కేసు ఎప్పటి నుంచో పోరాటం జరుగుతుంది. ఆ కేసు ఒరిజినల్గా నేను లోవర్ కోర్టులో వేసినందుకు మరి కోపంతో నా మీద రాజద్రోహం కేసు పెట్టి, అప్పటికి నాకు హార్ట్ సర్జరీ అయ్యి కేవలం 4 నెలలు కూడా ముగియక ముందే నన్ను తీసుకెళ్ళి కడతీర్చే ప్రయత్నం చేశాడు. ఆ కేసు ఆ తర్వాత హైకోర్టులో సంవత్సరం తర్వాత ఆర్గ్యుమెంట్లు అయిన సంవత్సరం తర్వాత జడ్జిమెంట్ వచ్చింది. నేను వేసిన పిటిషన్ కొట్టేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాం, అడ్మిట్ చేశారు. అది ఎల్లుండి వస్తుంది. ఈ రోజుకి చూసుకున్నా కూడా రేపు ఎల్లుండి రాబోయే కేసు మళ్ళీ వాయిదా పడవచ్చు. జగన్మోహన్ రెడ్డి మీద పార్టీలన్నీ కలిపి చేసిన పోరాటం, ఒక వ్యక్తిగా నేను చేసిన పోరాటంలో ఒకటో వంతు ఉండదు. ఒక వ్యక్తిగా నేను చేసిన పోరాటం, ఈ పార్టీలన్నీ కలిసి చేసిన పోరాటంలో వాళ్ళ పోరాటం ఒకటో వంతు ఉండదు.
ఏ కేసు చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి మీద ఏపీ హైకోర్టులో వేసినా, సిబిఐ కోర్టులో వేసినా, సుప్రీంకోర్టులో వేసినా, నేను ఒక్కడే వేసింది. ప్రతిపక్ష పార్టీలను ఏమైపోయినాయి, అప్పుడు లేవు. బట్ నేనే ఒక ప్రతిపక్షం అనుకుని ప్రతిపక్ష పార్టీల తరపునే నేను ఆ కూటమిలో సభ్యుడిగా నేను భావించుకుని నేను ఇప్పటికి కూడా అదే పందా కొనసాగిస్తున్నారు. ఈ పోరాటం చేస్తూనే ఉంటా. ఒకవేళ వీళ్ళందరూ నన్ను వద్దనుకున్నా ప్రజలకు ఒక గొంతు కావాలి, ఆ ప్రజల గొంతుగా నేను ఉంటా. చాలా వరకు బీజేపీ పెద్దలు అగ్రస్థాయి నాయకులతో మీకు చాలా పరిచయాలు ఉన్నాయి. ఏమన్నా ఈ లోపు ఏమన్నా వాళ్ళని కలిసే అవకాశం ఉందా? కలిసే అవకాశం లేదు, వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి కలిసే అవసరం లేదు. కలిసే అవకాశం కావాలంటే దొరుకుతుంది, కానీ కలిసే అవసరం లేదు. ఎందుకంటే మరి ప్రస్తుతానికి ఇప్పుడు రాజకీయంగా మూడు కంపల్షన్స్ ఉంటాయి. ఆ పార్టీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. సో దేశం అభివృద్ధి కోసం మరి ఏదన్నా గొప్ప గొప్ప పనులు చేయాలి అంటే రాజ్యసభ సభ్యుల మద్దతు కావాలి. సో ఒక లోక కళ్యాణం కోసం వాళ్ళు చేయాలనుకున్న మంచికి ఇక్కడ దుష్టుడి పార్టీలో 11 మంది సభ్యులు అవసరం ఉంది కాబట్టి మరి కొన్ని త్యాగాలు చేయక తప్పదు. కాబట్టి అందులో భాగంగా నన్ను త్యాగం చేసి ఉండొచ్చు, చెప్పలేం, అయి ఉండొచ్చు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తప్పనిసరిగా నరసాపురం నుంచి తాను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాను. మరికొన్ని రోజుల్లోనే ఒక శుభవార్త కూడా వింటారు. కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా కలుస్తున్నారు. త్వరలోనే అందరూ కూడా మంచి శుభవార్త వింటారు. ఒకవేళ ఏదైనప్పటికీ కూడా జగన్పై తన పోరాటం కొనసాగుతుంటుంది. అవినీతిపై జగన్ ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటానని కూడా రఘురామ కృష్ణరాజు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.